V9 లైవ్ టీమ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ వ్యాధి పరీక్షలను ఇంటి వద్దకు వెళ్లి క్యాన్సర్ వైద్య పరీక్షలు ప్రారంభించిన వారికి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫాను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం. శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలు. సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. క్యాన్సర్ వ్యాధి పరీక్షల కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జీఓ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రం నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక కలెక్టర్గా కాకుండా వారి సొంత బిడ్డలాగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ మీకు మేమున్నామంటూ వారికి ధైర్యం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా మాట్లాడారు. ప్రస్తుతం మన జీవన విధానం, ఆరోగ్య అలవాట్లు మారుతున్నందువల్ల నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు మొదలైన అసంక్రమిక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంబంధిత పరీక్షలు చేయించుకుని ప్రాథమిక స్థాయిలోనే ఇటువంటి వ్యాధుల్ని గుర్తించి తగిన సలహా చికిత్సలు తీసుకునడం ద్వారా దుష్పరిణామాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద గారు, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, ప్రోగ్రాం అధికారి ఫ్యామిలీ డాక్టర్, ప్రోగ్రాం డాక్టర్ కాంతారావు గారు, ప్రోగ్రాం అధికారి అసంక్రమిక వ్యాధులు మరియు రాష్ట్రీయ బాల సంస్థ కార్యక్రమం డాక్టర్ శ్రీజ మరియు డాక్టర్ అఫ్రాబ్ గారు పాల్గొన్నారు. ఎవరింటికి వచ్చాం బాగున్నారా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీ వాడు? పిల్లలు మా టీం అందరు ఎందుకు వచ్చారు తెలుసు? 40 సంవత్సరాలు దాటున్న వాళ్ళకి అంటే ఈ మధ్యన ఆహారపు అలవాట్ల వల్ల చాలా రకాల మనకి తెలియకుండానే వస్తున్నాయి జబ్బులు. అందులో బీపీ, షుగర్ అందరికీ తెలుసు, క్యాన్సర్ అన్న తెలియదు. జస్ట్ చెదపుట్టలాగా చెదులు చూడండి, మనకు తెలియకుండానే అలా పట్టేస్తూ ఉంటే అలాగే ఒక చిన్న సెల్ ఉంటే డివైడ్ అయిపోయి ఒక పెద్ద గడ్డలాగా అయిపోతుంది. అవునా? సో ఆ క్యాన్సర్ని కూడా ముందే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేస్తాం. ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ టెస్ట్ చేస్తాం. మహిళలకైతే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కూడా టెస్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేసేచ్చు ఎలాగా? ఫస్ట్ మనకు ఏపీ హెల్త్ యాప్ ఏంటి కదా, ఓపెన్ చేస్తూనే ఈమె యొక్క కోడ్ ఏదమ్మా నెంబరు మ్యాప్ అయిన నెంబర్ వస్తుంది కదా, ఓపెన్ చేయాలి. మనం ఈ మూడు ఎప్పుడు చెక్ చేస్తాం? సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు అంటే ఈ మ్యామోగ్రఫీకి ఏమైనా ఉంటే ఇక్కడ రెఫర్ చేస్తారు మేడం. దానికి మనకి వెరీ లెస్ పర్సెంటేజ్ ఉన్నాయి అని చెప్పారు అనుకుంటా. అంటే 5 hours చెక్ చేయాలి వీళ్ళు ఎవ్రీ డే అని చెప్పారు. సరేనా? సరేలే మేడం, కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారు? ఈరోజు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర NCD 3.0 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేస్తూ ఉన్నాం. మన మెడికల్ అండ్ హెల్త్ టీంలో ఉన్న ANMs ప్రతిరోజు 5 ఇళ్ళని వాళ్ళు సర్వే చేయాలి. ఇప్పుడు మనకి మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదు అంటే
ప్రతిరోజు మన దినచర్య వలన కావచ్చు, అంటే వేరే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వనివి మన బాడీలోనే అనేక రకాలుగా మార్పు చెంది రకరకాల వ్యాధులకు గురవుతూ ఉన్నాం. వాటిని ముందే తెలుసుకోవడం అనేది కష్టం అవుతుంది. అందుకని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఇందులో మనం వారికి ఉండే ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఏంటి, వారి దినచర్య ఏ విధంగా ఉందని తెలుసుకోవడంతో పాటు ఎర్లీ డిటెక్షన్ గురించి ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు వారికి అడగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నోటి క్యాన్సర్ గురించి, లేడీస్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి వారికి క్వశ్చన్స్ అడుగుతాం. వారు ఇచ్చిన సమాధానాలు బట్టి అగైన్ మనం మన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్కి లేదంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వారికి రిఫరల్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం చెకప్స్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వారి కుటుంబం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా, అలాగే ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెండిచర్స్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తాం, ఆరోగ్యం పట్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఇదంతా మనకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక పట్టణంలోని నూనెపల్లి నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎక్కడ దాడులు జరిగినా భయపడకుండా పోరాడారన్నారు. దీక్షలు, ధర్నాలు చేసి మైనార్టీల కోసం నిరంతరం న్యాయం కోసం పోరాడామన్నారు. గతంలో బీజేపీ అలియన్స్ అంటే భయపడేవారు, కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందని మైనార్టీలంతా కూటమికి మైనార్టీల సపోర్ట్ చేసి గెలిపించారన్నారు. सबकी खाना खा के जाना, एक भी मिस नहीं। एक जने उड़ा थैंक यू। उड़ाओ, तुम्हें उड़ाओ, आओ जल्दी आओ, उड़ा। देखो उधर, देखो उधर, देखो उधर, देखो ओके। शुक्रिया, जज़ाक। ओके, सीधा करो, इसे सीधा करो, सीधा निदान अंदर वस्ता दुआएं देने नसीब हो जाएगा तो मैं आता नहीं, मुझे काम है। शुक्रिया। శ్రీ పింగళి సూరక స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేచేసిన విజ్ఞాన సూచిక మాసపత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఎం జైనులుద్దీన్, విశ్రాంత గ్రంథ పాలకులు పి రాఘవరెడ్డి మరియు ఎస్వి సుబ్బారావు వారోత్సవాల్లో తొలి రోజు నవంబర్ 14న బాలల దినోత్సవం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేశారని ఆర్ఈ శ్రీధర్ కొనియాడారు. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని అనుసరించి దేశ భావి పౌరులుగా మాతృభూమిని కాపాడుతూ భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని డాక్టర్ ఎం జైనులుద్దీన్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు గ్రంథాలయాల ఆవశ్యకతను, పుస్తక పఠనం యొక్క ముఖ్య ఉద్దేశాలను తమ నిత్య జీవితంలో పుస్తకాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. పెద్దవాళ్ళు నన్ను ప్రశంసిస్తున్నారు అని
70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ వస్తుంటే నేను విన్నానమ్మా, ఆటంకం కానే కాదు, పేదరికం అని మనం అనుకుంటూ ఉంటాం. హీరో హోండా పేరు విన్నారమ్మా? హీరో హోండా బైక్ ఉంది కదా, పేరు విన్నారా? విన్నారు కదా. ప్రభుత్వ స్థానిక గ్రంథాలయం శ్రీ పింగళీశ్వరం శాఖ గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. అనగా ఈరోజు మన తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతిని స్మరిస్తూ, నెహ్రూ గారిని స్మరిస్తూ మన బాల దినోత్సవంతో మొదలు పెడతాము. ఈ మనం మన ఈ వారోత్సవాలు జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత గురించి, పుస్తక పఠనం గురించి తెలియపరుస్తూ మన ప్రజలందరిలో పఠన శక్తిని పెంపొందించడానికే మనం ఈ కార్యక్రమాలు చేపడతాము. ముఖ్యంగా మనము ఈ వారోత్సవాలు జరుపుకునే కారణం ఏమంటే ఈ పిల్లలకు పుస్తక పఠనం అవగాహన కొరకు, అదేవిధంగా పెద్దలు, రైతులు వీళ్ళందరూ గ్రంథాలయాలను వచ్చి వారి వీలైన సమయాల్లో ఉపశమనం కలిగించుకొని పఠన శక్తి పెంపొందించుకొని వారి పనులలో ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మిగతా విషయాలు పెంపొందించుకోవడానికి మనము ముఖ్య ఉద్దేశము. ఇదే విధంగా మన రోజువారీ కార్యక్రమాలు 14వ తారీఖు బాల దివసం జరుపుకుంటాము. అదేవిధంగా 10వ తారీఖు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తాము. 16వ తారీఖు మనకు గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన ముఖ్యంగా అయ్యంకి వెంకటరమణయ్య, పాతురి నాగభూషణం, ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకసారి గ్రంథాలయోద్యమానికి తోపిన వాళ్ళందరినీ స్మరించుకుంటాము. అదేవిధంగా 18వ తారీఖు మీకు వ్యాసరచన పోటీలు, మీలో చైతన్యం పొందిన పిల్లలకు చైతన్యం పొందిన వ్యాసరచన పోటీలు, ఎలక్షన్ కాంపిటీషన్స్, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తాము. 19వ తారీఖు ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు మహిళలకు ప్రత్యేకంగా కొన్ని పోటీలు నిర్వహించి వారికి బహుమతి ప్రదానం చేస్తాము. అదేవిధంగా 20వ తారీఖు మీకు వ్యాసరచన పోటీలు ఇవన్నీ చేసింటాం కదా, వాళ్ళలో గెలుపొందిన విద్యార్థులకు మనము బహుమతులు ప్రదానం చేసేసి స్థానికంగా ఉన్న అధికారుల చేత బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా పేదవాడు. హోండా అనేటటువంటి ఒక వ్యక్తి డైలీ లేబర్గా పనిచేసేటటువంటి వాడు, డైలీ లేబర్గా అతని జీవితంలో హీరోలాగా ఎదిగాడు. కాబట్టి అతని పేరు మీద హీరో హోండా అనేటటువంటి కంపెనీ స్థాపించి అతను ప్రపంచంలోనే గొప్పవాడవడం జరిగింది. అలా మనిషి ఎంత కష్టపడితే అంత ఎదుగుతాడు. జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బాలల దినోత్సవం రోజు మేమందరం మీకు చెప్పేటటువంటి ఒకే ఒక విషయం, మనిషి జీవితంలో ఎంత కష్టపడితే అంత ఎదుగుతాడు, అంత పైకి వస్తాడు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు నంద్యాల సహకార సంఘంలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని జేవీఆర్ నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో 71వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పథకాన్ని ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య, జేవీఆర్ నగర్ సిహెచ్బిఎస్ రంగ సంఘ అధ్యక్షులు నారాయణ, డిఆర్డీఏపీడీ శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు, గ్రామ ఐక్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు. సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు, సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. సహకార చట్టాలకు, బయలాలకు సంఘ సభ్యులు లోబడి పనిచేస్తూ సహకార సంఘాల అభివృద్ధికి దోహదం చేయాలని కలెక్టర్ తెలిపారు. సహకార సంస్థల నిర్వీర్యానికి అవకాశం ఇవ్వకుండా సహకార సంస్థల లోటుపాట్లను అధిగమించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సంఘంలోని ఆడిట్ విచారణ అంశాలపై తప్పు చేసిన వ్యక్తులకు దండన ఇవ్వడంలో కూడా సహకార సంఘాలు వెనుకబడ్డాయన్నారు. సహకార సంఘాల కంటే కమర్షియల్ బ్యాంకులు ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ మేడం గారికి, తర్వాత వేదిక పీడీడీఆర్డీఏ ఇంకా ఇతర అధికారులు నమస్కారాలు. ఇక్కడ నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. సహకార వ్యవస్థ అసలు ఎప్పుడు పుట్టింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నది. ఈ సహకార శాఖతో నాకు చాలా అనుబంధం. ఎందుకంటే
నేను 2007లో ఫస్ట్ టైం గ్రూప్ 1 రాసినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ ఈజ్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్. సంవత్సరంన్నర ట్రైనింగ్ ఉండింది. సంవత్సరంన్నర శిక్షణ పూర్తయింది. ఇంకా జాబ్ 2 to 3 months కూడా చేయలేదు. అగైన్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్. కానీ పూర్తి శిక్షణ, సంవత్సరంన్నర శిక్షణ మాత్రం పూర్తిగా తీసుకున్నాను. ట్రైనింగ్ లో కూడా బ్యాచ్ లో టాప్ చేశానని చెప్పి నాకు క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు అప్పుడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా, ఈ సహకార వ్యవస్థని చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిగా చెప్తూ ఉన్నా. ఒకప్పుడు ఎవరికన్నా అప్పు కావాలి అంటే పరపతి ఉండాలి అనేవారు, అవునా? కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్ కి, మన సహకార పరపతి సంఘాలకు వచ్చినప్పటికీ ఒక రైతు లేదు అంటే ఒక స్కూల్ పిల్లలకి ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్, ఎవరన్నా వెనుకబడి ఉన్నారు అంటే మనం సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మంచి మోటోతో స్టార్ట్ అయిన సహకార సంఘాలు ఇవి. తర్వాత కూడా 1964 చట్టం ఉండేటప్పుడు చాలా పటిష్టంగా ఉండేది. మనం ఏం పని చేస్తున్నాం. నంద్యాల స్థానిక సంజీవనగర్ దగ్గర ఉన్న శాంతినికేతన్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ ఎస్ మహమ్మద్ రఫీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు పాల్గొని రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ అధినేత సుధాకర్, జాకీర్ హుస్సేన్, జైలాన్, ఇస్కా చంద్, వేదసాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కేవీఆర్ హాస్పిటల్ పక్కన శాంతినికేతన్ స్కూల్ పక్కన రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు పంటికి ఖర్చు పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తుంటారు, అంటే అంత ఖర్చు పెట్టి చేయించుకోవాలని. కానీ పంటి కూడా మన శరీరంలో ఒక భాగం, ఒక అవయవం లాగా చూసుకోవాలి. మన అవయవం ఏ ఒక్కటి మన శరీరంలో పని చేయకపోయినా సమస్య ఏర్పడుతుంది. అలాగే పంటిది కూడా సరిగా నొప్పి కానీ ఏదైనా పట్టించుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్కేలింగ్ ద్వారా స్టెయిన్స్ రిమూవ్ చేయబడును, తర్వాత ఇంప్లాంట్స్ చేయబడును, ఫిక్స్డ్ టీత్, ఎవరికైనా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ టీత్ అమర్చబడును. అదేవిధంగా పెరియోడాంటైటిస్ అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న దాన్ని కూడా సరి చేయడం జరుగుతుంది. ఇంప్లాంట్స్ అంటే వంకర పళ్ళు, ఏదైనా ఎత్తు పళ్ళు ఉన్నా కూడా దాని ద్వారా ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా సరి చేయడం జరుగుతుంది. అంటే పంటి మధ్యలో సందులు ఉన్నా కానీ, లేకపోతే పంటి ఎగుడు దిగుడు ఉన్నా దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఇంకొకరికి ఏమంటే జ్ఞానదంతం వల్ల చాలా చిగుళ్ళ లాస్ట్ మోలార్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా ఇన్ఫెక్షన్ తీయడం జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మా దగ్గరికి ట్రీట్మెంట్కి ఒకసారి విజిట్ చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్న రంగాల్ని పెట్టుబడిదారులకు కార్పొరేషన్ లాభాలను ఆర్జించుకోండని తలుపులు తెరవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైందని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే జోనల్ కాన్ఫరెన్స్ ను జయప్రదం చేయడం కోసం ఎల్ఐసి యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ప్రారంభమైన కళాజాత నంద్యాలకు వీచేసిన సందర్భంగా ఘన స్వాగతం కళాజాత బృందానికి పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ రమేష్ బాబు, అధ్యక్షులు విఆర్ఎస్ శుక్లా, ఎల్ఐఏ ఎఫ్ఎస్ఈ జెడ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, కోశాధికారి పి వెంకటలింగంతో పాటుగా సిఐటియు నాయకులు, కార్యకర్తలు, ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొనడం జరిగింది. కళాజాత ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యాలతో పాటుగా ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నామో నాటిక ద్వారా వివరించడం జరిగింది. అనౌన్స్ అవుతుంది. ప్రపంచ కార్మికులారా హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా పరిగెడుతూ వస్తున్నటువంటి కళాజాతను స్వాగతించినందుకు మీ అందరికీ రెడ్ సెల్యూట్. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామని మాకే డౌట్ వస్తున్నది. నిన్న పొద్దున బయలుదేరినప్పుడు హైదరాబాద్లో బయలుదేరి మహబూబ్ నగర్కి పోయి, మహబూబ్ నగర్ తర్వాత వస్తుంటే కర్నూలుకు వస్తుంటే తోవలో 20 చౌరస్తా దగ్గర
గద్వాలు వనపర్తి బ్రాంచ్ వాళ్ళు మా దగ్గర ఎందుకు ఆగరు అని ఆపి బతిమలాడి అక్కడ దించి మైకు లేకున్నా కూడా అక్కడ ఓపెన్ ప్లేస్లో ఒక 50-60 మంది గుమిగూడి మీ కళజాత ఏంటో మాకు చెప్పండి అని అన్నారు. మాకు టీలు బిస్కెట్లు ఇచ్చారు, అక్కడ కూడా వాడాము. ఆ తర్వాత వచ్చి కర్నూలులో వరుసగా చేసుకుంటూ వస్తుంటే ఇవాళ పొద్దున ఆత్మకూరులో మరొక గొప్ప సర్ప్రైజ్. అంతా మీలాంటి వాళ్ళే. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఎక్కడికి వచ్చామని మళ్ళీ మాకే థాట్ వస్తున్నది. ఓకే, నంద్యాల కదా ఇది. జై హో నంద్యాల, జై హో ఎల్ఐసి, జై హో ఎల్ఐసి. ఇక్కడ ఉన్న వాళ్ళలో భారతదేశంలో 2 సెగ్మెంట్లు ఉంటాయి. పాలసీ చేసిన వాళ్ళు, ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు. రెండోది ఏంటి? చేయని వాళ్ళు కాదు, చేయించిన వాళ్ళు. చేయబోయే వాళ్ళు ఒకళ్ళు చేయకపోతే. ఒకటి ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు, రెండోది చేయబోయే వాళ్ళు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అందరూ మన కుటుంబ సభ్యులే. ఎల్ఐసి కుటుంబ సభ్యులుగా మనందరం గర్విస్తూ మీ ముందు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక పాఠం ప్రజెంట్ చేస్తున్నాం. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే మా కళాజాత బృందం అంతా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎల్ఐసి యూనియన్ కళాజాత హైదరాబాద్ నుంచి బయలుదేరి నంద్యాల పట్టణానికి ఈరోజు చేరుకున్న సందర్భంగా CI2గా నాయకత్వానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు నిర్వహించేటువంటి సభలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం కోసం వేగంగా పావులు కదుపుతుంది. అయితే ఈరోజు ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వానికే అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టడం కోసము, అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా తీర్చుకోవడం కోసం కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికే అప్పుగా ఇచ్చేటువంటి ఆ సంస్థను ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గం. బంగారు బాత లాంటి ఎల్ఐసిని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి లాభాలు ఆర్జించుకోండి, ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోండి, ఇష్టానుసారంగా సంపాదించుకోండి అనేటువంటి రీతిలో ఈరోజు మోడీ ప్రభుత్వము అంబానీ అదానీలకే కాకుండా విదేశీ సంస్థలకు కూడా ఈరోజు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పేదల సొమ్ము పేదలకే అందాలి, ప్రజల సొమ్మును ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలుగా అప్పచెప్పాలని చూస్తే సహించేది లేదు అని చెప్పేసి CI2గా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకు, ఎల్ఐసి, రక్షణ రంగం, విమానయానం, రైల్వేలు ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం కాపాడాల్సి పోయి పెట్టుబడిదారులను లాభాలు ఆర్జించుకోవడం కోసం వాళ్ళను అప్పనంగా అప్పచెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ఎల్ఐసిని కాపాడాలి అని, అదేవిధంగా ప్రైవేటు రంగానికి ఇవ్వద్దని చెప్పేసి CI2 చేసేటువంటి పోరాటాలు ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చేసేటువంటి పోరాటాలకు CI2 ఎల్లప్పుడూ అండగా నిలబడి ముందుండి పోరాటం నడిపిస్తారని CI2గా తెలియజేస్తున్నాం. ప్రైవేటు శక్తుల వల్ల నష్టం ఉన్నది ప్రజలకు, ప్రభుత్వ రంగాల వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వానికి, సమాజానికి డబ్బు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగాలను బలపరచండి అనేటువంటి ఒక నినాదం. రెండవ నినాదంగా మేము ఈరోజు సామాజిక కోణంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వ రంగాల వల్ల ఎక్కువ లాభం ఉన్నది అనేటువంటి. ఎమ్మిగనూరు పట్టణంలోని 2 మద్యం దుకాణాల్లో చోరీ. మద్యం దుకాణాలపై కప్పు రేకులను కట్ చేసి చోరీకి పాల్పడ్డ దుండగులు. ఒక మద్యం దుకాణం నందు 3,80,000 నగదు వరకు దోచుకెళ్లిన దుండగులు. మరో మద్యం షాప్ లో ఎంత మొత్తం నగదు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పట్టణ పోలీసులు. బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న SPR ట్యుటోరియల్స్ మరియు కోచింగ్ సెంటర్ మన భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని SPR ట్యుటోరియల్స్ అండ్ కోచింగ్ సెంటర్ నందు విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతుల్ని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ SP రసూల్ అందజేశారు. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే అని పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి, ఆటపాటలతో పాటు చదువులో కూడా సత్తా చాటాలి మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ మ్యూజికల్ చైర్ జూనియర్స్ అర్ఫాన్. పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీసిన నవనంది క్షేత్రాలు టూరిజం గుర్తింపు తీసుకుని రావడానికి నందుల ప్రదక్షిణ చేపట్టాయి. మన ఊరు మన గుడి మన బాధ్యత ఇంటాక్స్ సంస్థలు కార్తీక పౌర్ణమి రోజున 15న ప్రథమ నంది టు మహానంది ప్రదక్షిణలు భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు నల్లమల అడవి కేంద్రంగా వెలిశాయి. నంది క్షేత్రాలు ప్రథమ నంది, సోమనంది, నాగనంది, నంద్యాల పట్టణంలో శివనంది, విష్ణునంది, బండి, ఆత్మకూరు మండలాల్లోని కడమల కాల్వ ప్రాంతాల్లో సూర్యనంది, మహానంది మండలం తమ్మడపల్లి వద్ద మహానంది క్షేత్ర పరిధిలో మహానందితో పాటుగా వినాయక నంది, గరుడ నంది క్షేత్రాలు వెలిశాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున 15వ తేదీ సూర్యోదయాన ప్రథమ నంది క్షేత్రంలో ప్రారంభమవుతుంది నంది ప్రదక్షిణ.
అక్కడి నుండి నాగనంది, సోమనంది, సూర్యనంది క్షేత్రాలను దర్శించుకుని మహానంది పరిధిలోని వినాయక నంది, గరుడ నందిని దర్శించుకుని తర్వాత మహానందిలో కొలువుతీరిన మహానందీశ్వరుని దర్శనంతో ప్రదక్షిణ ముగుస్తుంది. క్షేత్రంలో ప్రదక్షిణ తర్వాత జ్వాల తోరణాన్ని కోటి దీపోత్సవాన్ని తిలకిస్తారు భక్తులు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు కమలానంద భారతి స్వామీజీ, రాధా మనోహర దాస్ స్వామీజీ పాల్గొంటారు. వీరితో పాటుగా నంద్యాల పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు నంది ప్రదక్షిణ పాల్గొనడానికి ఆసక్తి కనబరిచారు. దాదాపు 5,000 మంది పాల్గొనవచ్చని నిర్వాహకులు అంచనా. నంది కేంద్రాల ప్రాముఖ్యతను చాటి చెబుతూ ప్రదక్షిణ 9 వృషభరాజుల్ని ఏర్పాటు చేశారు. ఇవి ముందుకు సాగుతుండగా వెనుక భక్తులు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మహానంది వెళ్లే మార్గంలో ఉన్న 10 గ్రామాల ప్రజలు అల్పాహారం, పండ్లు, నీళ్లు, పానకం ఏర్పాటు చేస్తున్నారు. 16 కిలోమీటర్ల ప్రదక్షిణకు సాగుతుంది. అదేవిధంగా ప్రదక్షిణం ఎవరికీ ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. నంద్యాలకు పేరు తెచ్చి నవనందుల ఘనత చాటడానికి ఈ ప్రదక్షిణ చేపట్టామన్నారు. మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ ప్రతినిధి శివకుమార్ రెడ్డి టూరిజం శాఖ 200 ప్యాకేజీని అభివృద్ధి చేయాలని కోరారు. కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే ప్రదక్షిణకు భక్తులు తరలి రావాలని ఆయన కోరారు. మొత్తం శివలింగానికి తెల్ల నంది ప్రదక్షిణ అనే ఒక సేక్రెడ్ అండ్ హెరిటేజ్ వాక్కు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 15 నవంబర్ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు ప్రథమంతో మొదలై మహానంది వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇందులో రామమనోహర్ దాస్ స్వామి గారు, ఆ తర్వాత కమలానంద భారతి స్వామి గారు, జిల్లా యంత్రాంగము, ముఖ్యంగా మంత్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాన్సర్ వ్యాధి పరీక్షలను ఇంటి వద్దకు వెళ్లి క్యాన్సర్ వైద్య పరీక్షలు ప్రారంభించిన వారికి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫ్ను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం. శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలు. సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.